రోజు రోజుకి పెరుగుతున్న విద్యుత్ వినియోగంతో పవర్ బిల్లులు భారంగా మారుతున్న వేళ ఆ ఖర్చును గణనీయంగా తగ్గించుకునేందుకు ప్రతి ఇంట సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ప్రభుత్వ సబ్సిడీలను సద్వినియోగం చేసుకుంటూ స్వచ్ఛమైన విద్యుత్తును వినియోగించుకోవాలని సూచించారు. ఒంగోలు నగరంలోని రత్నం డైమండ్ టవర్స్ వద్ద ఏర్పాటు చేసిన సూర్య అగ్ని సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ కేంద్రాన్ని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని పరిశీలించి సోలార్ వ్యవస్థల పనితీరు, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ విద్యుత్ బిల్లులను తగ్గించుకోవాలి అంటే ప్రతి ఇంట సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవాలి అన్న అవసరం ఉందన్నారు. ఏపీఎస్పీడీసీఎల్ అధికృత వెండర్ గా పనిచేస్తున్న సూర్య అగ్ని సోలార్ సిస్టమ్స్ ప్రభుత్వ సబ్సిడీలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి ఎక్కువ మంది ఈ పథకాన్ని వినియోగించుకునేలా కృషి చేయాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తూ సోలార్ వ్యవస్థల ఏర్పాటులో పూర్తి సహకారం అందించాలని సంస్థ ప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు. స్వచ్ఛమైన ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు కుటుంబాల ఆర్థిక భారం కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య అగ్ని సోలార్ సిస్టమ్స్ వెండర్ దుగ్గెంపూడి శ్రీనివాస్, డీలర్ రవి, సంస్థ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అగ్ని సోలార్ ఈరోజు ఒంగోలులో కర్నూలు రోడ్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ కూడా ఈ సోలార్లు అనేది కూడా ఈరోజు 2-3 ప్లేసెస్లో కూడా వేరే కంపెనీలు కూడా పెట్టారు. మన వాళ్ళు కూడా ఈరోజు ఉండే నీటి పరస్తం మనం ఏ విధంగా అయితే ఈరోజు ప్రభుత్వం ఈ సోలార్కి ప్రత్యేకంగా ఈరోజు ఇవ్వటం మనందరం కూడా చూస్తున్నాం. ఈరోజు 200 యూనిట్స్ ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉన్నాయో వాళ్ళకి ఫ్రీగా ఈరోజు సోలార్ పెట్టాలని చెప్పి కూడా ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఎవరికైనా కూడా కరెంటు తగ్గించుకోవాలన్నా, అదేవిధంగా పవర్ బిల్ ఎక్కువ అవుతా పవర్ కట్టుకోలేక పేదవాళ్ళు ఇబ్బందులు ఉండే వాళ్ళకి కూడా ఈరోజు అన్ని కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా బీసీసీ కూడా 200 యూనిట్స్ పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఫ్రీగా ఇస్తుంది. కాబట్టి మన వాళ్ళు ఈరోజు సూర్య అగ్ని సోలార్ కూడా ప్రభుత్వం తరఫున వాళ్ళకి ఏదైనా సహాయం ఉన్నా కూడా కొంత పార్ట్ వాళ్ళు కూడా చేస్తానంటే కూడా మనం ఇవ్వడానికి మనం ముందుంటాం. ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మన దగ్గర కూడా ఇప్పటి వరకు 2150 హౌసెస్ కూడా ఈ సోలార్ ఫ్రీ కనెక్షన్స్ కూడా పెట్టారు. కాబట్టి సోలార్ అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి నీడ్. కాబట్టి ఈరోజు ఇండస్ట్రీస్కి కానీ, అదేవిధంగా హాస్పిటల్స్కి కానీ, లేకపోతే హౌసెస్కి కానీ ఈరోజు డబ్బులు ఉండేవాళ్ళు దానికి యూనిట్స్ ప్రకారంగా సోలార్ పెట్టుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇబ్బంది లేకుండా సోలార్ కూడా ఇప్పుడు మంచి ఈ కంపెనీస్ కూడా వచ్చున్నాయి. కాబట్టి దానికి వాళ్ళు ఆల్రెడీ 20 ఇయర్స్ దాకా 25 ఇయర్స్ దాకా కూడా వాళ్ళంతా కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. ఏదైతే ఫిట్ చేశారో దానికి ఇచ్చినప్పుడు సర్వీస్ కూడా అదేవిధంగా చేసే విధంగా ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీ ద్వారా ప్రజలకు కూడా కోరుకునేది
ప్రతి ఒక్కరు కూడా మనం పవర్ బిల్ తగ్గించుకోవడానికి రాబోయే రోజుల్లో ఈరోజు కార్పొరేషన్కి కూడా మనకి ఎంత అవుతుందో ఈ పవర్కి కూడా దానికి కూడా సోలార్ పెట్టాలని చెప్పేసి కూడా ప్లేసెస్ అన్నీ చూస్తూ ఉన్నాం. సోలార్ పెట్టేసి కాస్ట్ తగ్గించాలనేదే మన ఉద్దేశం. కాబట్టి మన వాళ్ళు కూడా ఈ సూర్యాగ్ని ఇప్పుడు ఏదైతే సోలార్ పెట్టారో వీళ్ళు కూడా అందరిని కూడా ఉపయోగించుకొని ప్రజలు కూడా వీళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఇది పెట్టారు. కాబట్టి కంపెనీ ఇక్కడ ఈ షోరూమ్ ఇక్కడ పెట్టారు. అందరూ కూడా ఉపయోగించుకోండి. మీరు కూడా అందరూ కూడా సోలార్ తోటి వాళ్ళు చేసే యాక్టివిటీస్ని కూడా చూసుకొని ప్రభుత్వం నుంచి సబ్సిడీలు ఏమొస్తున్నాయో చూసుకొని వాళ్ళని కూడా సంప్రదించాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు దీనికి టీవీఎస్ రవికుమార్ కూడా దీనికి ప్రత్యేకించి ఇది ఒక మంచి ఉద్దేశంతో పెట్టాడు. ఇప్పుడుండే ఫాస్ట్ మూవింగ్ కూడా ఎక్కువ ఉండే వ్యాపారం కూడా సోలార్ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు పెట్టినందుకు కూడా రవికుమార్కి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా పెట్టుకోవడంతో పాటు సర్వీస్ చేయాలి. సర్వీస్ ఎక్కడ నీడ్ ఉందనేది కూడా మనం కొంతమందిని పెట్టుకొని సర్వేలాగా లేకపోతే ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ నుంచి ఎంత సబ్సిడీ వస్తుంది లేకపోతే కంపెనీ నుంచి ఎంత వస్తుంది, మేము ఇన్ని సంవత్సరాలు మనం ఇస్తాము అని చెప్పేసి అవన్నీ కూడా మనం చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి తప్పకుండా వాళ్ళు పెట్టిన సంకల్పం సక్సెస్ అవ్వాలి. ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలి. ఖచ్చితంగా వాళ్ళు చేసే దీనికి మంచి జరగాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. సూర్యాగ్ని సోలార్ దానికి సంబంధించి ప్రతి ఇంటికి మనం సోలార్ అనేది మనం ప్రతి ఇంటికి ఇచ్చేయాలని చెప్పి మనం ఒక దృఢ నిశ్చయంతో మనం ఇది షాపు ఇచ్చేయాల్సి వచ్చింది. దానికి మనకి మన ఎమ్మెల్యే గారి సపోర్టు అన్నీ చూసుకొని మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. దానికి సంబంధించి సబ్సిడీ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళ సబ్సిడీ, గవర్నమెంట్ సబ్సిడీ, బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ దానికి సంబంధించి బ్యాంక్ వాళ్ళ సబ్సిడీ అన్నీ మనం చేస్తున్నాము, ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రతి వాళ్ళు మా సేవల్ని వినియోగించుకొని మమ్మల్ని మా వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ముందుగా మన ఒంగోలు ఎమ్మెల్యే, డైనమిక్ ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారికి మా ఈ సోలార్ ఓపెనింగ్కి విచ్చేసినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సూర్యాగ్ని సోలార్ మేము వచ్చేసరికి ప్రతి వెండర్గా తీసుకొని ఉన్నాము. మేము ఇప్పుడు ఒంగోలులో రవికుమార్ ఆధ్వర్యంలో డీలర్షిప్ ఇచ్చి ఈ సోలార్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ సోలార్ని పెట్టాం. ఇది సౌరశక్తిని తగ్గించేసి ఇది వచ్చేసరికి కరెంటు బిల్లు 0 చేస్తుంది. అలానే మనకి ఈ ఔషధాలు, ఈ బొగ్గు కాలుష్యం ఈ నివారణిస్తుంది. మనకి ఈ సోలార్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సోలారును ప్రతి ఇంటికి, ప్రతి కమర్షియల్కి కానీ, హాస్పిటల్స్కి కానీ వేటికైనాను సోలార్ని వినియోగించుకోవాలని ఇది మనకి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సూర్య యోజన పథకం ద్వారా మనకి మోడీ గారు ప్రధాని మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సోలార్ని మనకి ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ ఎస్సీ ఎస్టీలకి చాలా ఉచితంగా ఇస్తూ చాలా ఉపయోగంగా చేస్తూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో, జనార్దన్ గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్తూ మనము ప్రతి ఇంటికి, ప్రతి హాస్పిటల్స్కి కానీ, ప్రతి కమర్షియల్స్ దేనికైనా కానీ ఇప్పుడు హౌస్కి వచ్చేసరికి మనం 78,000 సబ్సిడీ వస్తుంది. ప్రతి బ్యాంకీ తోటి మనం టైఅప్ అయి ఉంటాము. ప్రతి బ్యాంకీ మనకి లోన్ సౌకర్యం ఇస్తుంది. తర్వాత 78,000 సబ్సిడీ విత్ 10 డేస్లో మనకి సబ్సిడీ పడే అవకాశం ఉంది. అలానే కమర్షియల్కి సబ్సిడీ అవకాశం లేదు. ఓన్లీ ఇల్లులకు మాత్రమే, హౌసెస్కి మాత్రమే సబ్సిడీ అవకాశం ఉంది. తర్వాత దీన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలను. ఇటీవల 2 డేస్ క్రితం బీసీలకి 20% మళ్ళీ ప్రకటించి ఉన్నారు మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో, సీఎం గారి ఆధ్వర్యంలో. దీన్ని బీసీలు కూడా సద్వినియోగపరుచుకొని ఎస్సీ ఎస్టీలకి ఉచితంగా, అంటే కరెంటు బిల్లు లేకుండా ఎస్సీ ఎస్టీలు ప్రతి దీన్ని వినియోగించుకోవాలని మన సీఎం గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఒంగోలులో మేము దీన్ని ఏర్పాటు చేసే ఉన్నాము. మన ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం.
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.